నమస్కారం ఫ్రెండ్స్. ప్రభుత్వాలు ట్యాక్స్ కట్టే వాళ్ళ డబ్బుతో ఎలా ఆటలాడతాయి? తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజల ట్యాక్స్ డబ్బుతో ఎలా వ్యాపారం చేస్తాయి? ఓట్లు కొనుక్కునే క్రమంలో మన ట్యాక్స్ సిస్టమ్ని సానుభూతి పేరుతో, రైతుల మంచి పేరుతో, అన్నదాత పేరుతో ఒక ట్యాక్స్ సిస్టమ్ని ఎలా కొల్లగొడతాయో ఈ ఉదంతం చూసి మనము ఎంతో నేర్చుకోవచ్చు. ప్రశ్నించే తత్వం ఉంటే తప్పకుండా ప్రశ్నించవచ్చు. భారతదేశంలో బిలో పవర్టీ లైన్ BPLకి అర్థం ఎప్పుడో చచ్చిపోయింది. బిలో పవర్టీ లైన్ దానికి అర్థం ఎప్పుడో చనిపోయింది. 10 ఎకరాల ఆసామికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. డబుల్ స్టోరీ బిల్డింగ్ కట్టుకున్న వ్యక్తికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. ఊళ్ళో ఒక ఇల్లు, పట్టణంలో ఒక ఇల్లు వాడికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. దీంట్లో కొసమెరుపు ఏమంటే చాలామంది అర్హులు ఉన్నా వాళ్ళు పట్టణంలో మంచి ప్లేస్లో నివసిస్తున్నారు కనుక వాళ్ళకు రేషన్ కార్డు లేదు. ఇదొక విచిత్రమైన థింగ్. ఇవంతా పక్కన పెడితే అసలు ప్రభుత్వము ఈ PDS ద్వారా, అంటే రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని సరఫరా చేయడం, ఇది ఎంతవరకు న్యాయంగా ఒక వర్గానికి కాపు కాయడం, ఒక వర్గం అంటే ఎరచూపి ఇంకో వర్గానికి సహాయం చేయడం. డెమోక్రసీలో ఒక ఎరకు ఒక సహాయానికి డిఫరెన్స్ లేకుండా పోయింది. ఎవరికి సహాయం చేస్తున్నారో ఈ సహాయం యొక్క ఎరనో ఎవరికి అర్థం కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సరఫరా చేసే రూపాయికే కిలో బియ్యం. అసలు రూపాయికి కిలో బియ్యం ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రశ్న. అసలు ఈ బియ్యం బదులు సానుభూతి ఉంటే నగదు బదిలీ ఎందుకు చేయకూడదు? ఈ బియ్యం సరఫరా ద్వారా ప్రభుత్వము ఎంతగా డబ్బు దుర్వినియోగం అవుతుందో మనం అందరం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర సన్న బియ్యం కొనే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ సన్న బియ్యానికి మద్దతు ధర 2,300 రూపాయలు. అంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ఒడ్లు కొనుగోలు చేస్తే 2,300 రూపాయలు కనీస మద్దతు ధర. దీనికి 50 రూపాయలు బోనస్ జోడించి ప్రభుత్వం రైతుల దగ్గర ఈ ధాన్యం కొనుగోలు చేస్తుంది. అయితే ఈ ధాన్యం కొనుగోలు చేసి, అంటే ఒడ్లు కొనుగోలు చేసి
ఈ సన్న రకాలలో కూడా చాలా వంగడాలు, వేరే వేరే వంగడాలు ఉన్నాయి. అసలు ఈ వంగడాలలో సన్న రకం అని ఒక రకం పెట్టి దానికి 2,300 రూపాయల మద్దతు ధర ప్రకటించి దానికి 50 రూపాయల బోనస్ జోడించి ఒక రైతుకు ఇవ్వడం జరుగుతుంది. గమనించవలసిన ముఖ్య అంశం ఏమంటే, మన రాష్ట్రంలో ప్రతి రైతుకు ఆయన పంట వేసినా వేయకపోయినా రైతు బంధు సహాయం కింద దాదాపు 7,000 రూపాయలు ఇవ్వబడుతుంది. మనం అన్ని కట్ చేసి 5,000 పెట్టుకుందాం. 7,000 వద్దు, 7,500 వద్దు, 5,000 పెట్టుకుందాం. అది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంటే పెట్టుకుందాం. ఎకరానికి సుమారు 10,000 రూపీస్ పర్ ఇయర్, 2 పంటలకు 5,000 పెట్టుకుంటే 10,000 ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి ఇస్తుంది. ఒక పంట ఒక ఎకరాలో పండిస్తే ఒడ్లు దాదాపు 30 సంచుల ఒడ్లు వస్తాయి. అంటే ప్రతి నెల ఒక రైతుకు ఎకరానికి 800 రూపాయలు, 3 నెలలు కలిపితే ఒక 2,400 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం పంట రాకముందే ఆ డబ్బును చెల్లిస్తుంది. ఎకరాకు మినిమం మద్దతు 2,300, 2,400 రూపాయలు. అంటే పంట రాకముందు 2,400 రూపాయలు రైతు అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అదే కాకుండా ఒడ్లు 2,300 పెట్టుకొని దానికి 50 రూపాయలు అడిషనల్ బోనస్ జోడించి, అంటే 2,300 ప్లస్ 500 రూపీస్ అడిషనల్ బోనస్ జోడించి, అంటే దానికి క్వింటాల్కి 50 రూపాయల మద్దతు ధర, ఒక 30, 5 3 జా 15, మనం ఎట్లా అనుకుందాం, 5 3 జా 15, 1,500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ జోడిస్తే 2,300 ప్లస్ 1,500. ఇక్కడ 2,500 అడ్వాన్స్, అది ఇన్పుట్ సబ్సిడీ. అంటే 4,000 రూపాయలు ధాన్యేతర సహాయం ప్రభుత్వం రైతుకు అడ్వాన్స్లో అందిస్తుంది. ఒకటేమో 2,500 చిల్లరు, అంటే మొత్తం కలిపి ఆ పంటకు కలిపి, ఇంకోటి 1,500 బోనస్ కింద. అంటే 4,000 రూపాయలు ఒడ్ల రేటు కాకుండా ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడు ఒడ్లు కొనుగోలు చేస్తుందో, దాని కొనుగోలు మెకానిజం నుంచి ఈ ఒడ్లు రైతు దగ్గర కొనుగోలు చేస్తుందో, అది మిల్లర్లకు ప్రోసెస్ చేయడానికి 40 రూపాయలు అది చెల్లిస్తుంది. క్వింటాలకు 40 రూపాయలు చెల్లిస్తుంది. అంటే ఒడ్లు బియ్యంగా మార్చడానికి. దీంట్లో ఒక ప్రాసెస్ ఉంది. బియ్యం ఒడ్లుగా మారే క్రమంలో దాదాపు 20 నుంచి 30% నూకలుగా మారుతాయి. 20 నుంచి 30% నూకలుగా మారుతాయి. బయట నూకల ధర 19 రూపీస్ ఉంది, 18, 19, 16 to 22 రూపీస్ ఉంది నూకలు, డిపెండ్స్ ఆన్ గ్రేడ్. అంటే నూకలకున్న వాల్యూ అది. ప్రభుత్వం ఏం చేస్తుంది, 2,350 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్ పే చేసి రైతుల దగ్గర కొని, ఇంకా రైతుకు ప్రభుత్వానికి కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇక్కడ రైతుకు గవర్నమెంట్కి మిల్లర్లకు కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. 40 రూపాయలు క్వింటాలకు ప్రాసెసింగ్ ధర
ప్రభుత్వం చెల్లిస్తుంది. 2350 ప్లస్ 40 అంటే 2390 టు 2400 ప్రభుత్వానికి కాస్ట్. అది కాకుండా ప్రభుత్వము ప్రతి జూట్ సంచికి 21 రూపాయలు ఆ మిల్లర్లకు చెల్లిస్తుంది. అంటే 40 రూపాయలు, 21 రూపాయలు, 61 రూపాయలు ఈ మిల్లర్లకు బ్యాగుకు ఆ మిల్ అంటే ఒడ్లు మిల్లుకు పట్టడానికి కలిపి 40 ప్లస్ 21 61 రూపాయలు చెల్లిస్తుంది. ఇది 61 రూపాయలు కాకుండా ప్రతి క్వింటాలకు 30 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చెల్లిస్తుంది. అంటే ఇది ఎంత అయిపోయింది? 40 ప్లస్ 21 71, 71 ప్లస్ 30 రూపీస్ అంటే 101 రూపీ, 102 రూపీస్ ఒక మిల్లర్కి ఒక క్వింటాల్ బస్తా ప్రాసెస్ చేస్తే ప్రభుత్వం చెల్లిస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపితే. అంటే 2300 ప్లస్ 50 ఇన్సెంటివ్ ప్లస్ 101 రూపీస్ అంటే 2450 రూపీస్ ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే మనం క్యాల్కులేట్ చేసుకుంటే దీంట్లో కొద్దిగా ఒక 5-10% అవకతవకలు చేస్తే వందల వేల కోట్ల రూపాయలు తారుమారుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 2450 రూపీస్ బియ్యంగా మారి అది రేషన్ షాప్కి వచ్చి రేషన్ షాపులో రూపాయికి కిలో ఈ వినియోగదారులకు అందించడం జరుగుతుంది. అయితే కొసమెరుపు ఏమంటే 80% బియ్యం. ఈ బియ్యంలో ఒక ప్రాబ్లం ఉంది. ఇది సన్న బియ్యమే కానీ నూకలతో కూడిన సన్న బియ్యం. ఇది సన్న బియ్యమే కానీ నూకలతో కూడిన సన్న బియ్యం. అంటే ప్రభుత్వము 2450 రూపీస్ నూకలతో కూడిన సన్న బియ్యానికి చెల్లిస్తుంది. యాక్చువల్లీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఫార్మర్నే నీవు ఈ వడ్లను ఆడిచ్చి బియ్యం రూపంలో మాకు అందజేయి అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం 2450 రూపీస్ వడ్లకు చెల్లించినట్టు చెల్లించి నూకలకు చెల్లిస్తుంది. 20-30% నూకలు వెళ్ళినప్పుడు నూకలకు కూడా 245 రూపాయలు చెల్లిస్తుంది. అంటే 24 రూపీస్ 50 NP చెల్లిస్తుంది నూకలకు. కానీ హోల్సేల్ మార్కెట్లో నూకలు 19 రూపాయలకే జరుగుతున్నాయి. అంటే ఒక నూక కిలో మీద 5 రూపాయల 50 పైసలు ప్రభుత్వానికి నికర నష్టం. అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నూకలను బియ్యంని కలిపి పబ్లిక్ పీడిఎస్లో రిలీజ్ చేస్తుంది, అంటే రేషన్ షాప్లో. అంటే ఇక్కడ చూడండి, ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంది, ఒక ఫిక్స్డ్ మెకానిజం ఉంది. దీంట్లో ఫస్ట్ ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి మన అవకతవకలు మొదలైతే రేషన్ షాప్ డీలర్ దగ్గర వరకు కూడా అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. అందుకోసం ప్రభుత్వ పెద్దలు కూడా, అంటే ఏ ప్రభుత్వం పవర్లో ఉంటుంది దానికి అంటే రేషన్ సప్లై అనేది ఒక ఆదాయ మార్గం. ఇప్పుడు చూడండి, రేషన్ షాప్కి రేషన్ పోతుంది. రేషన్ అక్కడ వచ్చింది అని తెలవంగానే ఆ రేషన్ షాపు చుట్టుముట్టు ఒక 5-6 ఆటోలు నిలబడి. ఈ ఆటోలు ఎందుకంటే ఎవరెవరు రేషన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర 10 రూపాయల కిలో బేసిస్ మీద వాళ్ళకి ఎంత రేషన్ గవర్నమెంట్ ఇస్తుందో అంత వీళ్ళ ఆటోలు ఎక్కించుకొని 10 రూపాయల కిలో లెక్కన చెల్లిస్తారు. ఒక ఫ్యామిలీలో ఒక 35-40 కేజీస్ బియ్యం ఇచ్చిండ్రు అంటే ప్రభుత్వం అది 45 రూపాయలకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 కేజీస్ బియ్యం ఇచ్చింది అనుకోండి ఒక ఫ్యామిలీకి, అంటే ప్రభుత్వము 40 రూపీస్కి చెల్లిస్తుంది ఆ బియ్యం ఆ కస్టమర్కి. ఆయన ఏం చేస్తాడు,
ఆ బియ్యం తీసుకుపోయి 10 రూపీస్కి అమ్మేస్తాడు. అంటే 9 రూపీస్ ప్రాఫిట్. అంటే 9 రూపీస్ ప్రాఫిట్. 9 4 ఎంత? 360 రూపాయలు రేషన్ బియ్యం ఫింగర్ ప్రింట్ వేసి ఆటో వాడికి ఇచ్చేస్తే 360 రూపాయలు వస్తాయి ఒక ఫ్యామిలీకి. అంటే 24 రూపీస్ 50 ఎన్పి కేజీ తీసుకొని మిల్లర్ దగ్గర తీసుకొని రూపాయికి ఇస్తే 23 రూపీస్ 50 పైసా అది గవర్నమెంట్కి ఖర్చు. అయితే వీళ్ళకి ఎంత లాభం? 360 రూపాయల లాభం, స్పాట్ లాభం పర్ మంత్ ఒక ఫ్యామిలీకి. అయితే 3 మంత్స్కి రైస్ ఇస్తే బల్క్లో లాభం నియర్లీ, ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకుంటే 1100 రూపీస్ పర్ ఫ్యామిలీ 3 మంత్స్ రేషన్ కలిపితే ఇచ్చేస్తారు. అది హోటల్ వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు. మనం మంత్లీ లెక్క పెట్టుకున్నాం 360 రూపీస్ లాభం ఒక ఫ్యామిలీకి. అయితే ఈ అమ్మిన బియ్యం 10 రూపాయల బియ్యం వాడు దాన్ని ఏం చేయడు, కొద్దిగా పాలిష్ చేసి 20 రూపీస్లో బహిరంగ మార్కెట్లో అమ్మేస్తాడు. దాని ప్రాసెసింగ్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఒక 152 రూపీస్ పెట్టుకుందాం. అంటే ఈ రేషన్ షాప్లో నుంచి రేషన్ తీసుకొని నూకలు సపరేట్ చేసి వాడు ఒరిజినల్ బియ్యం అమ్మినా వాడికి కిలో మీద 8 రూపీస్ ప్రాఫిట్ ఇస్తుంది. కిలో మీద 8 రూపీస్ ప్రాఫిట్. ఒక ఫ్యామిలీకి చెందిన 40 కేజీ తీసుకోపోతే 8 4 320 రూపాయలు. వీడికేమో 360, అక్కడేమో 320. 360 320. రైతు దగ్గర క్వింటాల్ 2450 కొనుగోలు చేసి వానికి ఒక ఫ్యామిలీకి 40 కేజీస్ రైస్ సప్లై చేస్తే రైస్ అమ్ముకున్నవాడికి 360, వీడు హోటల్లోనికి 320, లేదా ఎవడో ప్రాసెసర్కి 320. అంటే ఏం చేసేది, ఇక్కడి నుంచి ఆ బియ్యం అక్కడ వేయాలి అంతే. అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏమి? పేదల కడుపు నిండటం. కానీ పేదలు ఏం చేస్తుండ్రు? 360 రూపాయలకు అమ్మేస్తున్నారు. అంటే ఒక నెల తినగలిగిన బియ్యం పేదలు 360 రూపాయలకు కొనుగోలు చేసి అమ్మేస్తున్నారు. ఈ 350 రూపాయలు పెట్టి బయట బియ్యం కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ కేజీ బియ్యం కొంటే ఎన్ని వస్తాయి బియ్యము? మీరే చెప్పండి. 360 రూపాయలు మీకు గవర్నమెంట్ నుంచి అమ్మేస్తారు కదా, 50 రూపీస్ కేజీ తీసుకుంటే మీకు 6 లేదా ఇంకా తక్కువ తీసుకుంటే 7 కిలోలు వస్తాయి మంచి బియ్యం. అంటే బయట దొరికే 50 రూపాయల కిలో బియ్యం లెక్క చెప్తున్నాం. 6 కిలోలతోని ఫ్యామిలీ సర్వైవ్ కాగలదా? కాదు. ఆ 360 రూపీస్ ఏం చేస్తారు? చిల్లర బల్లాగా ఖర్చు పెడతారు. ఒక చోటేమో ఫ్యామిలీ 360 తీసుకొని చిల్లర బల్లాగా ఖర్చు పెడుతుంది, ఇంకో చోటేమో ఆ హోటల్ వాడు 10 రూపాయలకు తీసుకుపోయి 12 రూపాయలకు ప్రాసెస్ చేసి 20 రూపాయలకు అమ్మేస్తారు. ఈ 20 రూపాయల రైస్ కాస్త పాలిష్ అయి మళ్ళీ 35-40 రూపీస్కి రీటైల్ మార్కెట్కి వచ్చేస్తుంది. ఆ 25-30 కేజీస్ బియ్యం ప్యాకెట్లు ఉంటాయి కదా, అట్లయి ఈ రేషన్ బియ్యం మనకు మళ్ళీ 30 రూపీస్కి మన దగ్గరకు వచ్చేస్తుంది. ప్రభుత్వం 24 రూపీస్ 50 ఎన్పి కొని రూపాయికి పేదలకు అందిస్తే ఆ పేదల బియ్యం 30 రూపీస్కి మళ్ళీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అంటే ప్రభుత్వం ఈ ఎక్సైజ్ అంతా చేసే కన్నా పర్ ఫ్యామిలీ మంత్లీ ఫుడ్ సబ్సిడీ కింద 300 రూపీస్ ఇస్తే వాళ్ళకి 60 రూపీస్ మిగులుతాయి. ఈ బియ్యం కొనుగోలు, ఈ తట్టు సంచులకు 21 రూపాయలు, ట్రాన్స్పోర్ట్కి 30 రూపాయలు,
ఒక బోనస్ 50 రూపాయలు ఇవన్నీ ఇచ్చే కన్నా ఒక ఫ్యామిలీకి 300 రూపాయలు ఫుడ్ సబ్సిడీ కింద బ్యాంకులో జమ చేసేస్తే ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ కదా. అంటే వేస్టే, ప్రభుత్వానికి కూడా తెలుసు. మళ్ళీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఇట్లా? ఎందుకంటే ఏ రకమైన బియ్యం కూడా రైతుల దగ్గర 2350 రూపాయలకు ప్రభుత్వం కొనేస్తుంది. ఇక్కడనే ప్రభుత్వం యొక్క పాత్ర ప్రశ్నార్థకమవుతుంది. ఏ వంగడం, ఎలాంటి సన్న బియ్యం వంగడమైనా ఆ రేట్లో కొనేసి అక్కడ అవకతవకలు దొరుకుతాయి. మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర ఆ బియ్యం యొక్క తేమ శాతం, నూకల శాతం, ఎండిన వడ్ల శాతం, తేమ శాతం ఇవన్నీ చూసి, వెరైటీస్ చూసి, దాని కలర్ చూసి అక్కడ కొనుగోలు చేస్తారు. అక్కడ ఏది అవకతవకనే జరగవచ్చు. ఇక్కడనే వేల కోట్ల అవకతవకలు దొరుకుతాయి. ఈ అవకతవకల యొక్క మూల సూత్రధారు ఎవరు ఉంటారు? అక్కడ లోకల్ పొలిటీషియన్ ఉంటారు. అంటే అందరు పంచుకుంటారు బేసికలీ. అంటే వడ్ల కొనుగోలులోనే ప్రాబ్లమ్స్. సరే, అది మిల్లర్లకు పోతుంది. మిల్లర్ తూకం మిల్లర్ రైతు దగ్గర, అంటే గవర్నమెంట్ వడ్లు కొనేటప్పుడు అక్కడ అంటే ఎవరు సిసిఎస్ అంటే కొనుగోలు సిస్టమ్ ఉంటుందో అక్కడనే ఒక 6 కేజీలు 5 కేజీలు ఏదో పేరు చెప్పి తీసేస్తాడు వడ్ల దగ్గర. ఆ కమిషన్ 3 to 4 kgs 6 kgs కమిషన్ ఇక్కడ దళారులు పంచుకుంటారు, ఇంక్లూడింగ్ మిల్, ఇంక్లూడింగ్ పొలిటీషియన్, ఇంక్లూడింగ్ మధ్యవర్తిత్వుడు. దీనికి ఈ రైతుకు ఏ సంబంధం ఉందో? రైతుకు 6 kgs లాస్ పర్ క్వింటాల్ బికాస్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. ఇక్కడ కమిషన్, వడ్లు కొనుగోలులో కమిషన్. ఇప్పుడు తట్టు సంచులు 21 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఎవరికి? మిల్లర్స్కి 21 రూపీస్ పర్ తట్టు సంచి. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే తట్టు సంచులు డీలర్లు లెక్క కట్టి మళ్ళీ రిటర్న్ చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, 3 kgs 3 monthsకి ఒకసారి రేషన్ ఇస్తున్నారు కదా, చాలా మందికి బ్యాగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే 1 రూపీ కేజీ రైస్ ప్లస్ 21 రూపీస్ బ్యాగ్. ఇది బ్యాగ్ తిరిగి రాదు, ఆ కన్స్యూమర్కి వెళ్ళిపోతుంది. అంటే ఇఫ్ ఆ తట్టు సంచి ఖాళీ చేసి, అంటే రేషన్ డీలర్ ఇచ్చినా నేను ఇయ్యలేదు అంటే నేను ఇచ్చేసిన అని చెప్పేసి ఆ 21 రూపీస్ నొక్కేసే అవకాశం ఉంది. ఇట్లా 100 బ్యాగులు రేషన్ డీలర్లు నొక్కేసే అవకాశం ఉంది. లేదా ఆ 21 రూపాయకి నేను ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తా, ఆ బ్యాగ్ ఇచ్చాయని చెప్పి ఆ బ్యాగ్ పై 11 రూపాయలు రేషన్ డీలర్ కొట్టే అన్ని అవకాశాలు ఉన్నాయి. అందరు కొడుతూనే ఉన్నారు. ఇదొకటి అయిపోయింది. కాగానే ట్రాన్స్పోర్ట్కి 30 రూపాయలు, ప్రతి క్వింటాలుకు ట్రాన్స్పోర్ట్కి 30 రూపాయలు క్వింటాలుకు. టన్నుకు లెక్క ఉంటుంది, కానీ క్వింటాల్లో కన్వర్ట్ చేస్తే 30 రూపీస్ వస్తుంది. దీంట్లో కూడా డిస్టెన్స్, లేబర్, అంటే ఒక్కొక్కసారి కొన్ని పైసలు మిగులుతాయి ట్రాన్స్పోర్ట్లో కూడా. ఓవర్లోడ్. ఇప్పుడు ప్రభుత్వ వెహికల్స్ ఓవర్లోడ్ పోయినా వాడు చూసుకోలేడు. ఈ ఓవర్లోడ్ చేసి చాలా మంది మిల్లర్లు పైసలు మిగిలించుకుంటారు. ఓవర్లోడ్ చేసి పైసలు మిగిలించుకుంటారు. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా పొలిటీషియన్, మధ్యవర్తి, మిల్లర్లకు చేరుతూ ఉంటుంది. అంటే జస్ట్ రేషన్ బియ్యం మనిషికి అందేలోపు ఇన్ని స్కామ్స్ జరిగిపోతాయి. అంటే ప్రతి ఒక్కరికి ఈ రైస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తగినంత డబ్బు అందుతుంది. దీంట్లో ఇంకో పెద్ద మాఫియా ఉంది. అదేమంటే ఈ వడ్ల సీడ్ డిస్ట్రిబ్యూషన్ మాఫియా. సన్న రకాలే కొంటాము అంటే సీడ్ కంపెనీలకు పంట పండినట్టే. సన్న వంగడాలకు డిమాండ్ ఎక్కువ ఏర్పడుతుంది, దానికి సీడ్స్కి ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు, సీడ్పై సబ్సిడీ ఉంటుంది, అది నొక్కేయచ్చు. అదీ కాకుండా
ఈ సన్న రకాలు పండించాలి అంటే దానికి పెస్టిసైడ్స్ కంపల్సరీ. అంటే పెస్టిసైడ్ కంపెనీలకు కూడా పంట పండినట్టే. దొడ్డు రకాలు వేస్తే సస్యశక్తి రక్షణ చర్యలు అంత అవసరం లేదు. అంటే పెస్టిసైడ్స్ కానివ్వండి, యూరియా కానివ్వండి ఎక్కువ వేసే అవసరం లేదు. సన్న వంగడాలకు నూకలు ఎక్కువ, అంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి, నూకలు ఎక్కువ. నూకలే కాకుండా పెస్టిసైడ్స్ ఎక్కువ, పెస్టిసైడే కాకుండా పోషకాలు అందించాలి. అంటే ఈ హోల్ మెకానిజం అంతా ఒక సన్న బియ్యం ఒక మనిషికి 6 లేదా 7 కిలోలు అందించే క్రమంలో వీళ్ళకి ఇన్ని వందల వేల కోట్ల ప్రాఫిట్ వస్తుంది. అంటే ఒక నెపం, ప్రజలకు ఆకలి తీర్చడానికి మేము ఈ రూపాయికే కిలో బియ్యం మన పీడిఎస్ ద్వారా అందిస్తున్నాం, దాంట్లో సన్న బియ్యం అందిస్తున్నాం. కానీ లాభపడుతున్నది ఎవరు? దళారులు, రైతులు. ఈ యాక్చువల్లీ 6 కిలోల బియ్యం తీసుకున్నవాడు ఆ బియ్యం తీసుకొని తింటలేడు. అంటే ఎవడి కోసం ఈ టోటల్ మెకానిజం డిజైన్ చేసినారో ఆయన యాక్చువల్లీ కన్జ్యూమ్ చేస్తలేడు. అది ఏ హోటల్కి పోతుంది, రీఎక్స్పోర్ట్ అయిపోతుంది, నూకలు పిండి అయిపోతున్నాయి. ఆ పిండి కాస్త 35 రూపాయల కిలో అమ్ముతున్నారు. అంటే ఒక ఇల్లీగల్ ఒక ఎన్వైర్న్మెంట్ నడపడానికి ఒక లీగల్ ఎన్వైర్న్మెంట్ డెవలప్ చేసి పీడిఎస్ అనే పేరుతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంతో రేషన్ షాప్ ద్వారా ఒక బియ్యం సరఫరా చేస్తే ఇన్ని స్కామ్స్ ఉంటే, ఇక బియ్యం కాకుండా పప్పులు, సబ్బులు, ఉప్పులు ఇవన్నీ చేస్తుంటే దీంట్లో ఎంత ఆదాయం, సైడ్ ఆదాయం జనరేట్ అవుతుంది. అందుకోసం ఈ టోటల్ మెకానిజంని ఎట్లా చేసిందంటే ఇప్పుడు వీళ్ళకి 1 రూపీ తీసుకోకపోయినా నడుస్తుంది. అంటే ప్రభుత్వానికి ఏ లాభం లేదు. ప్రభుత్వానికి ₹2.24.50 ఒక కిలో మీద ఖర్చు అయితే రూపాయికి ఇచ్చి ఈ టోటల్ సిస్టమ్ని రన్ చేస్తున్నారు. ఈ సిస్టంలో లాభపడేది పొలిటీషియన్స్, మధ్యవర్తులు, సీడ్ కంపెనీలు, మందుల కంపెనీలు, ఈ లారీ ఓనర్స్ అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, మిల్ వాళ్ళు. అంటే ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ మొత్తం ఈ రూపాయి బియ్యం వెనుక ఇంత దాగి ఉంది. అంటే అట్లీస్ట్ ఒక కిలో రూపాయి బియ్యం వెనక ఒక నియర్లీ 50 రూపీస్ స్కామ్ జరుగుతుంది. ఏ వ్యక్తికి మీరు ఆకలి తీర్చడానికి రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారో ఆ రూపాయి కిలో బియ్యం వెనుక అంటే బ్లాక్ మార్కెట్ కన్నా పెద్ద స్కామ్ ఉంది. ఇప్పుడు మనం నార్మల్ బియ్యం 45 to 50 రూపీస్ దొరుకుతుంది. అదే రేటు ప్రభుత్వానికి, ప్రభుత్వం జేబులో పోయే పైసలు టోటల్ ఈ సిస్టంలో వెళ్ళిపోతున్నాయి. అంటే రూపాయి కిలో బియ్యం ఇవ్వడానికి పోయి ప్రభుత్వం దాదాపు 49 రూపాయలు కోల్పోతుంది. ఇది మీకు ఎవరికి వివరించి చెప్పరు. ప్రభుత్వం 24 రూపాయలు ఖర్చు చేస్తుంది, ఆ 24 రూపాయలు రూపాయి కిలో బియ్యంగా మారి ఆ రూపాయి కాస్త 50 రూపాయలు అయిపోతుంది. ఇది ఎవరి జేబులో పోతుంది? ప్రభుత్వ జేబులో నుంచి వెళ్ళి రైతుల జేబులో పోయినట్టే పోయి బయట సిస్టమ్ని మొత్తం ఇది కాపాడుతుంది. దానికోసమే జనాలు బియ్యం ఇస్తాం, బియ్యం కాకుండా పప్పులు కాకుండా ఉప్పులు ఇస్తాం, చింతపండు ఇస్తాం, ఇంకేమైనా ఇస్తాం. ఎంత ఇస్తారో అంత ఈ బయటి బ్లాక్ మార్కెట్ని మీరు డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. కనుక మీ అందరూ ఈ అంటే నిగూఢమైన సత్యాన్ని గ్రహించండి. ఒక కిలో రూపాయికి పేదలకు అందించే క్రమంలో 49 రూపాయల స్కామ్ జరుగుతుంది అంటే ఎవరు నమ్మరు, కానీ ఇది నిజం. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ డబ్బు మొత్తం ట్యాక్స్ పేయర్ డబ్బు. ఈ రైతుల జేబులు నింపే క్రమంలో ట్యాక్స్ పేయర్ డబ్బు ట్యాక్స్ పేయర్ కన్సల్ట్ చేయకుండా ఊదేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఇది నేరుగా రైతు కన్నా పోతుందా అంటే రైతు దగ్గర పోకుండా ఇది సీడ్ కంపెనీలు, మందు కంపెనీలు, గన్నీ బ్యాగులు, మిల్ ఓనర్లు, పొలిటీషియన్స్, మధ్యవర్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈ రూపాయి కిలో బియ్యాన్ని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. దానివల్ల ఈ రూపాయి కిలో బియ్యాన్ని ప్రాసెస్ చేసి కొద్దిగా 400-500 రెట్లు ప్రాఫిట్ ఇండస్ట్రీ, ఒక బ్లాక్ ఇండస్ట్రీ జనరేట్ చేస్తుంది. అంటే ఒక బ్లాక్ మనీ అంటే ప్రొడ్యూస్ కావడానికి రూపాయి కిలో బియ్యం ఎంతో తోడ్పడుతుంది. దయచేసి అందరూ ప్రశ్నించడం నేర్చుకోండి. మనకు వస్తుంది కదా, రూపాయికి కిలో బియ్యం ఇస్తుంది కదా ప్రభుత్వము, అంటే రూపాయి కిలో బియ్యం ఇచ్చే వెనుక మర్మం ఎంతుంది అందరూ గ్రహించండి అని అందరినీ కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.